హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు పొద్దున్నే అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము. నీళ్లు పోసి మంచిగా 2 సార్లు కడిగేసుకుందాం. ఇప్పుడు నీళ్లు మొత్తం వంపేసుకొని నీళ్ళేమీ లేకుండా కొంచెం నీళ్లు మాత్రం ఒక 2, 3 టేబుల్ స్పూన్‌లు మాత్రం నీళ్లు యాడ్ చేసుకొని దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. నానుతుంది. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. అటుకులు మనకి చక్కగా నానిపోయినియి. దీన్ని మరీ మెత్తగా మ్యాష్ చేసుకోకుండా ఒకసారి చేత్తో ఇలా కలిపేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక అర టీ స్పూన్ వరకి జీలకర్ర, తర్వాత ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసేసుకుందాము. ఒక టీ స్పూన్ తురిమిన అల్లం, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, తర్వాత ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని తురిమి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాము. తర్వాత ఒక మీడియం సైజ్ బంగాళాదుంపని తురిమి నీళ్ళల్లో వేసుకొని కలర్ మారకుండా ఉండేదానికి మంచిగా 2, 3 సార్లు వాష్ చేసుకుందాము. అందులో ఉన్న ఎక్స్‌ట్రా స్టార్చ్ అంతా మనకి రిమూవ్ అయిపోతుందనమాట. ఇప్పుడు దాన్ని కూడా వేసేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. మొత్తం ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకి బియ్యం పిండి వేసుకుందాము. దీనివల్ల మనకి మంచి బైండింగ్ వస్తుంది. తర్వాత మంచి క్రిస్పీగాను ఉంటుందనమాట. నీళ్ళేమి యాడ్ చేసుకోకుండా నొక్కి కలుపుకుందామండి. మనకి ఇందులో ఉన్న నీరు సరిపోతుందనమాట. తేముంటుంది కదా! కూరగాయ ముక్కల్లో అన్నిట్లోనూ. అదే సరిపోతుంది. ఒకవేళ మరీ గట్టిగా ఉంది అనిపిస్తే అప్పుడు 1, 2 టేబుల్ స్పూన్లు మాత్రం నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇంక అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. వేసుకుంటే మనకి పిండి అనేది పలచనైపోతుందనమాట. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడు ఇలా కొంచెం నూనె అప్లై చేసుకొని, ఇలా కొంచెం మనం మీడియం సైజులో పిండి తీసుకుందామండి. ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నాను. మీరు మామూలు ప్లాస్టిక్ షీట్ కానివ్వండి, అరిటాకు కానివ్వండి, క్లాత్ కానివ్వండి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా దీన్ని కొంచెం పల్చగా ప్రెస్ చేసుకుందాము రొట్టెలాగాను. మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా ప్రెస్ చేసుకుందామండి. టేస్ట్ చాలా బావుంటుందనమాట. పొద్దున్నే టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లోకి కూడా చాలా బావుంటుందనమాట. లేదా నైట్ డిన్నర్‌లోకి కానివ్వండి ఒక మంచి రెసిపీ. ఇలా దీన్ని మనం అంచులన్నీ కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటాను రొట్టెలాగా చేసుకుందామండి. మీరు కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఇలాంటి ఎన్నో ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, ఇన్‌స్టంట్ డిన్నర్ రెసిపీస్, స్నాక్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్, తర్వాత స్టీమ్డ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థిక్‌నెస్ చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు పెనం పెట్టుకున్నాము. పెనం వేడెక్కిన తర్వాత కొంచెం లైట్‌గా నూనె అప్లై చేసుకొని, ఈ బటర్ పేపర్‌ని ఇలా తిరిగేసుకుందామండి. ఈజీగా వచ్చేస్తుంది. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. కొంచెం నూనె అప్లై చేసుకుందామండి.
టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను పల్లీ చట్నీనే చేశానండి. చూసారు కదా! చక్కగా వేగిపోయింది. తీసేసుకుందాము. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి మంచి సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.